హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. ఇవాళ నేను చూపిస్తున్నది వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇవాళ ఏంటంటే శుక్రవారం దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళడం కోసం అని చెప్పేసి గురువారం రోజు నేను ప్రతి వారం కూడా ఇదే విధంగా చేసుకుంటానన్నమాట. అదే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఇల్లు అయితే స్టార్టింగ్ లో ఇంకా క్లీన్ చేయకముందు ఈ విధంగా ఉంది. ఉదయం వంట చేసేసిన తర్వాత మధ్యాహ్నానికి ఇంక ఈ పనులన్నీ మొదలు పెట్టుకుంటాను నేను గురువారం రోజు. అలాగే పప్పు కూడా నానబెట్టాను. ముందేంటంటే ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసి తిన్న సామాన్లన్నీ బయట పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ స్టవ్వు, అలాగే కుళాయిలు, గ్యాస్ గట్టు ఇవన్నీ కూడా సబ్బు పెట్టేసి శుభ్రంగా క్లీన్ చేసి వాటర్‌తో కడిగేసుకొని తుడిచేసి ఆరబెట్టేశానండి. సింక్ కూడా తోమేసాను, అదే చూపిస్తున్నాను. ఆ తర్వాత నేను బయట తిన్న సామాన్లన్నీ పెట్టేశాను కదా! అవి కూడా ఇంకా నీట్‌గా తోమేసి క్లీన్ చేసేసుకుంటున్నాననమాట. ప్రతి గురువారం కూడా నేను సాయంత్రానికి ఈ విధంగా క్లీనింగ్ మొదలుపెట్టుకుంటాను శుక్రవారం కోసం. అలాగే సామాన్లు కడగడం అయిపోయిన తర్వాత ఇంక ఇల్లయితే తడిగుడ్డలు పెట్టేసుకుంటున్నాను. ఇవి లైజాల్ లిక్విడ్ వేసుకొని పెట్టుకుంటానండి నేను ఇల్లు తడిగుడ్డ. అలాగే ఇల్లు తుడిచేసాను కదా! నీట్‌గా అయితే తడిగుడ్డలు పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఇలా ఒకసారి లిక్విడ్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్‌తో పెట్టుకుంటానండి. అలా పెట్టుకుంటే చాలా నీట్‌గా అనిపిస్తుంది. అలా ఒకసారి వాటర్‌తో పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుంటున్నాను, రెండోసారి ఇది. మొత్తం అన్నీ కూడా సోఫాలన్నీ తీసి పెట్టేశాను. తర్వాత ప్లెయిన్ వాటర్‌తో ఇలా మధ్యలోకైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకిలా క్లీనింగ్ అంతా కూడా తడిగుడ్డలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా కాళ్ళు తుడుచుకునేవి ఉంటాయి కదా! బాత్రూమ్ దగ్గర, ఎదర డోర్ల దగ్గర వేసుకునే మ్యాట్‌లన్నీ కూడా ఇంకా పనిలో పని సబ్బు పెట్టి క్లీన్ చేశా. మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక నేను స్నానం చేసొచ్చి పప్పు కూడా గ్రైండ్ చేసేసానండి. ఇప్పుడేంటంటే ఇల్లు మొత్తం ఫుల్ క్లీనింగ్ అయ్యాక చూపిస్తున్నాను. చూసారు కదా, పప్పు రుబ్బేసి గ్రైండర్ రవ్వ కూడా కలిపేశాను రేపటి టిఫిన్ కోసం. ఇలా మొత్తం అంతా తడిగుడ్లు పెట్టడం పూర్తయిన తర్వాత ఒకసారైతే ఇల్లు మొత్తం నీట్‌గా చూపిచ్చానండి. ఇది బయట కడిగేసి ముగ్గు పెట్టేశాను. రేపైతే ఇంకా గడపకి పసుపు రాసుకుని, గడపను పూజించుకుని ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను. ఇలా ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసేసిన తర్వాత నైట్ అయితే ఇంకా భోజనం చేసేసిన తర్వాత పడుకుండిపోయామండి. పడుకుండిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేసాను. ఇక్కడైతే పూజ సామాన్లు, దేవుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులన్నీ తీసుకొచ్చేసారు. అలాగే ఉదయం లేసి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని, గడపకి పసుపు రాసి, గడపను పూజించుకుని, ఇంట్లో పూజ చేసుకొని గుడికెళ్ళొచ్చామండి. గుడికి వెళ్ళొచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నాను, అదే చూపిచ్చానిక్కడ. ఆ తర్వాత నైటే నేను ఇడ్లీ పిండి రుబ్బేసి పెట్టాను కదా! ఇడ్లీ పిండితో నేను చక్కగా అటుపక్కయితే ఇడ్లీలు పెట్టేశాను. అవుతున్నాయి ఇడ్లీలు. చూసారు కదా! ఇడ్లీలోకి చట్నీ అయితే పల్లి కొబ్బరి చట్నీ చేద్దాం అని చెప్పి ఇటుపక్కయితే మిర్చిని, కరివేపాకుని వేస్తున్నాను. చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంక టిఫిన్ అయితే చేసేసిన తర్వాత మా వారు డ్యూటీకెళ్ళిపోయారండి. ఆ తర్వాత నేనైతే ఇంక మధ్యాహ్నం వంట చూసుకున్నాను.